ఫ్రెండ్స్ ఇంకా మనం ఒంగోలు గురించి మాట్లాడుకుందాము. ఇవాళ వచ్చేసరికి 17 సెప్టెంబర్ మంగళవారం. సో ఫ్రెండ్స్ మొన్న 15 సెప్టెంబర్ మన ఒంగోలు సంబంధించిన గణేష్ షెడ్యూల్ చాలా వరకు నిమజ్జనం అయితే జరిగినాయి. నేను కూడా కొత్తపట్నం వెళ్ళి వీడియోలు అయితే తీసి కొన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. అండ్ నిన్న సోమవారం కూడా ఓ 10 నుంచి 20 గణేష్ షెడ్యూల్స్ వరకు నిమజ్జనానికి వెళ్ళినాయి. అండ్ నిన్న సాయంత్రం కూడా 2 గణేష్ షెడ్యూల్స్ అయితే మన ఒంగోలు నుంచి బయలుదేరి వెళ్ళినాయి. నేను వీడియో తీసి పెట్టాను ఆల్రెడీ, మీరు చూసే ఉంటారు చాలా మంది వరకు. సో ఇవాళ వచ్చేసరికి 17 సెప్టెంబరు. సో ఇవాళ కూడా గణేష్ షెడ్యూల్స్ కొన్ని లడ్డు వేలం పాటలు అవి జరగబోతున్నాయి సాయంత్రం. అండ్ రేపు మార్నింగ్ బయలుదేరబోతున్నాయి. ఎందుకంటే ఇవాళ మంగళవారం కాబట్టి అండ్ 12 తర్వాత బయలుదేరచ్చు. 12, 1 అంటే ఎర్లీ మార్నింగ్ అట్లా బయలుదేరచ్చు. కొన్ని గణేష్ షెడ్యూల్స్ అయితే కొన్ని సాయంత్రం లడ్డు వేలం పాట, ఈ సోమవారం నగర పర్యటన ఊరేగింపు జరగబోతున్నాయి కొన్ని ప్లేసుల్లో. అండ్ రేపు మార్నింగ్ వచ్చేసరికి నిమజ్జనానికి బయలుదేరుతారు స్వామివారు. సో అండ్ రేపటి నుంచి అయితే ఉన్నాయి 2, 3, 4, 5 అంటే రేపటి నుంచి ఇంకా బుధవారం, గురువారం, శుక్రవారం వరుసగా కొన్ని చోట్ల మెయిన్గా మన గోపాల్ నగర్ ఆ సైడు వరుసగా కార్యక్రమాలు అయితే ఉన్నాయి. సో డ్యాన్స్ ప్రోగ్రాములు, అన్నదానము, ఇంకా నిమజ్జనము, ఇంకో 3-4 ఈవెంట్స్ ఉన్నాయి. సో రేపు నుంచి వరుసగా ఉన్నాయి. ఇంకా గణేష్ షెడ్యూల్స్ కూడా ఈ వారం కూడా బాగా నిమజ్జనానికి బయలుదేరే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి మన ఒంగోలులో కూడా. ఇంకా వరుసగా ఉన్నాయి కార్యక్రమాలు. అండ్ ఆదివారం అయితే చాలా ఎక్కువ ఉన్నాయి గణేష్ షెడ్యూల్స్ నిమజ్జనము. సో సెకండ్ ఫేజ్ అనుకోవచ్చు మనం. పోయిన వారం ఫస్ట్ ఫేజ్ కింద కొన్ని గణేష్ షెడ్యూల్స్ నిమజ్జనానికి బయలుదేరారు. అండ్ ఈ వారం వచ్చేసరికి సెకండ్ ఫేజ్ కింద కొన్ని గణేష్ షెడ్యూల్స్ నిమజ్జనానికి బయలుదేరిపోతున్నాయి. అండ్ థర్డ్ ఫేజ్ కింద దాదాపు 27, 30 అండ్ 22 కొన్ని గణనాథులు అయితే దాదాపు 15 రోజులు, 12 రోజులు, 18 రోజులు స్వామివారు ఈ సంవత్సరం మనకి ఉండబోతున్నారు మన దగ్గర. సో మన మండపాల్లో పూజలు అందుకోబోతున్నారు. అండ్ 22, 27 స్వామివారి నిమజ్జనాలు జరగబోతున్నాయి. అండ్ దట్స్ ద ఒంగోలు సిచ్యువేషన్. అండ్ నేనైతే నిన్న వెళ్ళి కొన్ని మండపాలకు వెళ్ళి వివరాలు కనుక్కున్నాను. పలానా స్వామివారు ఏ రోజు నిమజ్జనానికి బయలుదేరిపోతున్నారు అండ్ పలానా స్వామివారి మండపంలో ఏ రోజు అన్నదానం జరగబోతుంది, ఇంకే కార్యక్రమాలు జరగబోతాయని కొన్ని మన ఒంగోలు నగరంలో దాదాపు ఒక 20 మండపాలకి వెళ్ళి వెళ్ళి కనుక్కోవడం జరిగింది. వాళ్ళు కూడా నాకు వివరాలన్నీ కంప్లీట్గా చెప్పారు దాదాపు. సో నేను ఆయన నోట్ చేసుకున్నాను. రేపైతే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. బుధవారం వచ్చేసరికి రేపు సాయంత్రం లోపల వెళ్ళి స్పెషల్ షార్ట్స్ ఇస్తాను. అంటే వెళ్ళి సపరేట్ షార్ట్ తీస్తాను, ఆ గణేష్ షెడ్యూల్ వరకు షార్ట్ తీసి, సో పలానా గణనాథుడు పలానా ప్లేస్లో ఉన్నారు, పలానా మండపం పలానా ఏరియాలో ఉంది, ఈ పలానా రోజు నిమజ్జనానికి బయలుదేరబోతున్నారు, స్వామివారికి సంబంధించి అన్నదానం జరగబోతుంది పలానా రోజు, అండ్ పలానా ప్రోగ్రామ్స్ పలానా అన్నని మొత్తం రేపు క్లారిటీగా చెప్పబోతున్నాను. రేపు సాయంత్రం కంప్లీట్ రిపోర్ట్ అయితే ఇవ్వబోతున్నాను. దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ Jason Bison from Jason Bison YouTube channels. Like, share our videos and subscribe to Jason Bison YouTube channels.